హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సండే వచ్చేసింది. మరి ఇంట్లో స్పెషల్స్ ఏంటి అనేది వీడియో మొత్తం చూసిన తర్వాత అయితే కమెంట్ చేసేయండి. ఇవాళ మా ఇంట్లో స్పెషల్ వచ్చేసరికి చికెన్ ఫ్రై విత్ పలావ్ అండి. నేను ఆ రెండు రెసిపీస్ని మీకైతే చూపిస్తాను. అంతకంటే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేసుకోండి. అలాగే వీడియోస్కి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ అయితే చికెన్ అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత ఆనియన్, టమాటా సన్నగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి బిర్యానీ ఆకు, లవంగాలు, ఆనియన్ని వేసి బాగా అయితే వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాని కూడా వేసి బాగా అయితే వేయించుకోండి. బాగా వేగిన తర్వాత మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఉంది కదా, ఆ చికెన్ అయితే ఇందులో వేసేసుకొని ఆ చికెన్ వేసేసిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పెరుగు, ఉప్పు వేసి బాగా అయితే కలుపుకోవాలి. బాగా కలిపేసిన తర్వాత దాని మీద ఏదైనా మూత పెట్టేసేసి కొంచెం సేపు అలా ఉంచితే ముక్క అయితే బాగా మగ్గుతూ ఉంటుంది. ఈ ముక్క మగ్గేలోపు మనమైతే పలావ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం అయితే ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని అందులో కూడా బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క, జాజి పువ్వు ఇవన్నీ వేసేసుకొని అందులో ఆనియన్, టమాటా కూడా వేయండి. వేసేసి నేనైతే కొంచెం బటర్ కూడా వేసుకున్నాను. బటర్ కూడా వేసేసి బాగా అయితే కలుపుకోవాలి. తర్వాత ఇది కూడా ఒక మూత పెట్టేసేసి ఆ టమాటా ముక్కలు, ఉల్లిపాయ అంతా బాగా మగ్గేదాకా అయితే ఉంచండి. ఈలోపు చికెన్ ఫ్రై అయితే పెట్టాం కదా, అది ముక్క ఉడికిందో లేదో అయితే చూద్దాం. చూడండి, ఇదిగోండి వాటర్ మొత్తం పీల్చేసి ముక్క అయితే ఉడికేసింది కదా. ఇందులో కొంచెం కారం, చికెన్ మసాలా, గరం మసాలా వేసి బాగా అయితే కలిపేసుకోండి. బాగా కలుపుకున్న తర్వాత నేనైతే కొంచెం కొత్తిమీర కూడా చల్లాను. మనకి టేస్ట్ కూడా బాగుంటుంది కదా. కొత్తిమీర, పుదీనా అన్నీ అయితే చల్లుకున్నాను నేను. అన్నీ చల్లేసేసి మూత పెట్టేసి ఉంచండి. అలాగే మనకి ఈలోపు పలావ్కి కూడా టమాటా మొత్తం ఉడికే ఉంటుంది. టమాటా మగ్గేసింది చూడండి. మగ్గేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి బాగా అయితే వేయించుకోండి. మనం ఎన్ని బియ్యం అయితే తీసుకున్నామో దానికి తగ్గట్టు వాటర్ అయితే పోసి బాగా ఉడికించండి. ఈలోపు మనం చేసుకున్న చికెన్ ఫ్రై కూడా కంప్లీట్ అయిపోయింది కదా. దాన్ని అలా పక్కన పెట్టేసుకొని ఈ వాటర్ ఉడికేసిన తర్వాత అందులో మనం బియ్యాన్ని వేసుకొని ఒక 15 మినిట్స్ అయితే ఉంచేస్తే సరిపోతుంది. నేను రైస్ కుక్కర్లో పెట్టాను కాబట్టి నాకు 15 మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోయింది. పలావ్ కంప్లీట్ అయిపోయాక కొంచెం నెయ్యి అయితే వేసాను. మన పలావ్ అయితే రెడీ అయిపోయింది, చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆ రెండు పెట్టేసుకొని అందులో కొంచెం నిమ్మకాయ పిండుకొని ఆనియన్ పెట్టుకొని తింటే టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. మా ఇంట్లో గోంగూర కర్రీ కూడా ఉంది, సో అది కూడా పెట్టేశాను నేను. ఇవాళ మా ఇంట్లో స్పెషల్ అయితే ఇది. మరి మీ ఇంట్లో మీ సండే స్పెషల్ ఏంటో కమెంట్ చేయండి.